ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు మళ్ళా ఒక కార్యక్రమంతో మీ దగ్గరికి వస్తున్నాను. ఆ కార్యక్రమం మీ భవిష్యత్తు నా బాధ్యత, అందరి భవిష్యత్తు. ఆ భవిష్యత్తుని కాపాడే బాధ్యత, మీ భవిష్యత్తు ముందుకు తీసుకుపోయే బాధ్యత, పిల్లల భవిష్యత్తును బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత, పేదరికం లేని సమాజం, మెరుగైన జీవన ప్రమాణాలు క్రియేట్ చేసే బాధ్యత నాదని మరొకసారి తెలియజేస్తున్నా. అందుకనే ఈరోజు 10 సూత్రాల పథకాన్ని తీసుకొచ్చాను. పేదవాళ్ళకి ఎప్పటికప్పుడు పెన్షన్లు ఇస్తానే ఉంటాను. ఎన్టీఆర్ భరోసా కింద మిమ్మల్ని ఎంత ఆదాయం పెరుగుతూ ఉంటే మీకు కూడా నేను అండగా ఉంటే మీ జీవితాల్లో మీకు కూడా ఒక వెసులుబాటు వస్తుంది, ఒక గౌరవం వస్తుంది. ఇప్పటికే మొన్నటి వరకు పలకరించినటువంటి కొడుకులు కానీ, కోడళ్ళు కానీ, మనోళ్ళు కానీ, మనవరాళ్ళు పలకరిస్తున్నారు. దానికి కారణం నెలకు 2000 రూపాయలు. 1 ఎకరా ఆస్తుంటే లేకపోతే 2 ఎకరాల ఆస్తుంటే ఆ ఆసామికి ఎంత ఆదాయం వస్తుందో అంత డబ్బులు నేను ఇస్తున్నానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకో పక్కన పసుపు కుంకుమ రెండో కార్యక్రమం. దీని ద్వారా నేను ఒకటి హామీ ఇస్తున్నాను, ఇంకా మిమ్మల్ని శక్తివంతమైన మహిళలుగా తయారు చేస్తాను. మీ ఆదాయాన్ని పెంచుతాను, స్వయం ఉపాధి ఇప్పిస్తాను. మీకు నచ్చిన పని ఏ పని చేసుకున్నా మీకు అండగా ఉండి మీకు ఆర్థిక వెసులుబాటు తెచ్చే బాధ్యత తీసుకుంటాను. అందుకే రెండో కార్యక్రమం కింద మళ్ళీ 5 ఏళ్లలో 3 సార్లు ఇస్తాను. మూడో కార్యక్రమం రైతులకు అండగా నేను ఉంటా. అన్నదాత సుఖీభవ ఎప్పుడూ జరుగుతుంది, రుణమాఫీ జరుగుతుంది, వ్యవసాయం లాభసాటిగా చేస్తా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో 2.5% వ్యవసాయం ఉంటే, అభివృద్ధి ఉంటే మంది 11%. దేశంలో వ్యవసాయ అభివృద్ధిలో నెంబర్ 1 ఎవరంటే మనమే. దానికి చిరునామా అని మా రైతులందరికీ హామీ ఇస్తున్నాను, మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్క 4వ కార్యక్రమం కింద ప్రతి ఒక్క వ్యక్తికి ఇల్లు కట్టిస్తాను. సొంత ఇంటి కళ ఇది జయప్రదం చేసే బాధ్యత నాది. అందుకే ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తాను. గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు కడుతున్నాం. ఇప్పటికే 29 లక్షల ఇండ్లకు శ్రీకారం చుట్టాం. 11 లక్షల ఇండ్లకు గృహప్రవేశం చేశాం. నిన్న మొన్న మాట్లాడారు, తెలంగాణలో 2 బెడ్రూములు ఇచ్చారా, ఒక్క ఇల్లు గట్ల మనం కట్టాం. మీరు చూస్తే ఒక గేటెడ్ కమ్యూనిటీ ఎట్టుంటుందో దానికంటే మెరుగైన ఇండ్లు కట్టి ఈ పేదవాళ్ళు డబ్బులుండే వాళ్ళ సమానంగా జీవన ప్రమాణాలు ఇచ్చిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని. మీకు భారం పడుతుందని పట్టణ ప్రాంతాల్లో కూడా మీ రుణాలన్నీ కూడా మాఫీ చేసి నెలవారీగా కట్టే పని లేదు, పూర్తిగా ఉచితంగా ఇల్లు కట్టించే బాధ్యత నాదని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఇంకా ఒక 20 లక్షల ఇండ్లు కావాలి. ఆ 20 లక్షల ఇండ్లు కూడా శాంక్షన్ చేస్తున్నాను. ఆ 20 లక్షల ఇండ్లు శాంక్షన్ చేస్తే ప్రతి ఒక్కరికి గ్రామంలో ఇల్లు లేదనకుండా సొంత ఇంటి కళ నేను నెరవేరుస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 5వది వెనుకబడిన వర్గాలు. నేను ఒకటే వెనుకబడిన వర్గాలకు అందరూ చెప్తున్నా, మీకు నేను రుణపడున్నా, మీకు అండగా ఉంటా, మీకు అండగా ఉండి అన్ని విధాలా మిమ్మల్ని ఆదుకుంటా. అందుకని ఒక వెనుకబడిన వర్గాల కోసం ఒక బ్యాంకు తీసుకొస్తాం, అన్ని విధాలా మిమ్మల్ని ఆదుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఈరోజు యువత ఉన్నారు. నేను ఒకటే యువత అందరికి కోరుతున్నాను, మీకు ఒక గార్డియన్గా ఉంటా, మీ జీవితానికి ఒక మీనింగ్ఫుల్ లైఫ్ ఇప్పిస్తా, ఉద్యోగాలు ఇప్పిస్తా. అక్కడి నుంచి ఇంకా ముందుకు పోవడానికి ఏమేం కావాలో నాలెడ్జ్ ఎకానమీలో మిమ్మల్ని ముందుకు తీసుకుపోయే కార్యక్రమాన్ని నేను తీసుకొస్తాను. ఈరోజు మనందరూ పెద్దలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు, అగ్రవర్ణాలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఫీజు కట్టుకోలేక చాలా బాధపడుతున్నారు. అందుకని వీళ్ళందరికీ కూడా ఉన్నత విద్య, నాణ్యమైన విద్య ఇవ్వడానికి, వీరందరికీ స్కాలర్షిప్లు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం, ఈ పార్టీ ముందుకు వస్తాం. ప్రతి ఒక్కరిని చదివిస్తాం, స్కాలర్షిప్లు ఇస్తాం, మిమ్మల్ని ఆదుకుంటాం. మీకు
గౌరవప్రదంగా విద్య ఎంత డబ్బులైనా పర్వాలేదు, కడాన విదేశాలకు వెళ్ళి 20 లక్షలు 30 లక్షలు పెట్టుకోవాలన్నా పెట్టి మీ పిల్లల్ని చదివించే బాధ్యత నాదని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా.